నమస్కారం అండి. నా పేరు సునీల్ కుమార్. మా భార్య అనిత, మాకు ఇద్దరు పిల్లలు, బాబు అఖిల్, పాప పేరు అలేఖ్య. మాది జనగాం అండి, వరంగల్ డిస్ట్రిక్ట్. పాపకి చిన్నప్పటి నుండి మాటలు రావట్లేదు. మాకు 3 years ఉన్నప్పుడు, 2.5, 3 years ఉన్నప్పుడు మాటలు ఇట్లా వస్తాయి, రావట్లేదు మొత్తానికి అనేది తెలిసింది. ఆ తర్వాత జనగాంలో చూపెట్టాము, హాస్పిటల్లో, ప్రైవేట్లో చూపెడితే అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పారు పాపకి వినికిడి లేదు, 90% అబోవ్ లాస్ అని చెప్పేసి. అప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చాము. హైదరాబాద్లో చాలా ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టడం జరిగింది. అపోలో హాస్పిటల్ సజెస్ట్ చేశారు కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడానికి. ఇక్కడ హైదరాబాద్లో 2 హాస్పిటల్ ఉన్నాయి, అపోలో ఒకటి, వాసవి ఒకటి అని చెప్పారు. అప్పుడు అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఈసీ వినయ్ కుమార్ గారు చెక్ చేసి, ఇలా మీ పాపకి 90% అబోవ్ లాస్ ఉంది, కంపల్సరీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయాలి, అంటే హియరింగ్ ఎయిడ్ పెట్టడం వల్ల యూజ్ ఏం లేదండి దానివల్ల, అందువల్ల కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయాలి, అది చేయడానికి 7 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత స్తోమత లేక మా దగ్గర చాలా ఫ్రెండ్స్ని, వాళ్ళని చాలామంది అడగడం వల్ల వాళ్ళు తెలుగు1 ఫౌండేషన్కి వెళ్తే మన సహాయం దొరకవచ్చు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా తెలుగు1 ఫౌండేషన్కి వచ్చేసి రవిశంకర్ గారిని కలవడం జరిగిందండి. తెలుగు1 ఫౌండేషన్ అధినేత రవిశంకర్ గారు సహాయం చేస్తుంది తప్పకుండా అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా సహాయం చేశారు. మా పాపకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ కూడా జరగడం జరిగింది. తెలుగు1 ఫౌండేషన్ అధినేత రవిశంకర్ గారికి మరియు తెలుగు1 ఫౌండేషన్ తరపున సహాయం చేస్తున్న దాతలకి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.